హలో ఆల్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం ఒలింపిక్స్ క్రీడల గురించి చూద్దాము. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మనకి ఇప్పుడు ఈ మధ్యలో ఒలింపిక్స్ క్రీడలు ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. మనకి ఎస్ఎస్సికి గానీ, రైల్వే ఎగ్జామ్స్‌కి గానీ చాలా బాగా యూజ్ అవుతుంది. దీని నుంచి ఒక బిట్ కన్ఫర్మ్‌గా వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. నచ్చితే ఒక లైక్ చేసేసేయండి. ముందుగా స్టార్ట్ చేసేద్దాం. ప్రాచీన ఒలింపిక్స్ క్రీడలు క్రీస్తు పూర్వం 776లో గ్రీస్‌లో అయితే ప్రారంభమయ్యాయి. ఎప్పుడండి? క్రీస్తు పూర్వంలోనే 776 సంవత్సరంలో గ్రీస్‌లో అయితే ప్రాచీన ఒలింపిక్స్ క్రీడలయితే జరిగాయి. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీకు పాయింట్స్ వైస్‌గా సింప్లిఫై చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను. మీకు పీడీఎఫ్ కావాలన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారంటే మీకు పీడీఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? తర్వాత ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు అనేవి క్రీస్తు శకము 1896లోని ఏప్రిల్ 6న అయితే ప్రారంభమయ్యాయి. ఓకేనండి. 1896లోని ఏప్రిల్ 6న ప్రారంభమయ్యాయి. ఎక్కడ ప్రారంభమయ్యాయంటే గ్రీస్ రాజధాని ఎథెన్స్‌లో జరిగాయన్నమాట. ఎక్కడ జరిగాయండి? గ్రీస్ రాజధాని అయిన ఎథెన్స్‌లో మొదటిసారిగా 1896లో జరిగాయన్నమాట. ఓకేనా? ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ మనకి ఆధునిక ఒలింపిక్స్ జరిగిన ప్లేస్ అన్నమాట. ఈ ఈ ఒలింపిక్స్ అనేవి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి ఒకతనైతే కృషి చేశారు. ఆయన ఎవరు అంటే ఫ్రాన్స్‌కి చెందిన పియరీ డి కౌబర్టీన్. ఇక్కడ కౌబర్టీన్ వస్తది. కౌబర్టీన్ అని పడింది. ఓకేనా? పియరీ డి కౌబర్టీన్. ఇతని పేరు కూడా వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. పియరీ డి కౌబర్టీన్. ఒలింపిక్స్ క్రీడలను పునరుద్ధీకరించడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు? పియరీ డి కౌబర్టీన్. ఈయనను ఆధునిక ఒలింపిక్స్ క్రీడల పితామహుడు అని కూడా అంటారు. ఆధునిక ఒలింపిక్స్ క్రీడల పితామహుడు ఎవరు అంటే పియరీ డి కౌబర్టీన్. ఓకేనండి. మీకు అర్థమైంది కదా? తర్వాత వీటిని ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. మనకిది తెలిసిన పాయింటే కదండి. ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి వీటినైతే నిర్వహిస్తున్నారు. తర్వాత ఒలింపిక్స్ జెండా గురించి అయితే చూద్దాం. ఒలింపిక్స్ జెండాలో 5 రంగులైతే ఉంటాయి. అది మనకు తెలిసిందే కదండి. జెండా ఎలా ఉంటుంది అంటే 5 రంగుల వృత్తాలు ఒకదానికొకటి కలిపేటట్టుగా ఉంటుందన్నమాట ఆ చిహ్నం అనేది. ఓకేనా? 5 రంగుల వృత్తాలు ఒకదానికొకటి కలిపి ఉండేటట్టు ఉంటుంది. ఒలింపిక్స్ క్రీడల జెండాను ఎప్పుడు మనకి ప్రారంభించారు అంటే 1913వ సంవత్సరంలో గుర్తించబడింది. ఎప్పుడండి? 1913వ సంవత్సరంలో గుర్తించబడింది. కానీ దీన్ని ఎప్పుడు మొదటిసారిగా ఎగరవేశారు? ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు గుర్తించబడింది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఎప్పుడు ఎగరవేయబడింది అని ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి 2 ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 1920లో ఎక్కడండి? ఆంట్వెర్ప్, బెల్జియం ఒలింపిక్స్ క్రీడల్లో మొదటిసారిగా ఎగరవేయడం జరిగిందండి. ఎప్పుడండి? 1920. ఇది ఎన్నవది అంటే 7వ ఒలింపిక్ క్రీడ అనమాట. జరిగే 7వ ఒలింపిక్ క్రీడల్లో ఆంట్వెర్ప్, బెల్జియం ఒలింపిక్స్ క్రీడల్లో అయితే మొదటిసారిగా ఎగరవేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. తర్వాత ఒలింపిక్స్ పతాకం గురించి కొన్ని డీటెయిల్‌గా చూద్దాము. ఒలింపిక్స్ పతాకం అంటే జెండాలోని 5 రింగులైతే ఉంటాయి కదండీ! ఈ 5 రింగులు అనేది 5 ఖండాలను సూచిస్తాది. ఏంటండి? 5 రింగులు కూడా మనకున్న 5 ఖండాలను సూచిస్తుంది. పైన 3 రింగులుంటాయి. తర్వాత కింద 2 రింగులుంటాయన్నమాట. మనం స్టార్టింగ్ చూసాం కదా! అదే సింబల్ ఒలింపిక్ క్రీడలకు సంబంధించి. ఓకేనండి. దీనికి సంబంధించిన రింగ్స్ అనేవి కలర్స్‌ని బట్టి ఏ ఖండం అనేది చూద్దాము. నీలం రంగు వచ్చేసి ఐరోపా ఖండం. ఏంటండి? నీలం రింగు ఐరోపా ఖండాన్ని సూచిస్తుంది. నలుపు రింగు ఆఫ్రికా ఖండాన్ని సూచిస్తుంది. మనం ఎలా గుర్తుపెట్టుకుందాము అంటే మ్యాక్సిమం మనకి ఆఫ్రికా అనేసరికి అందరూ నల్లగా ఉంటారని చెప్పేసి మనకి గుర్తుంటుంది కాబట్టి నలుపు రింగు ఆఫ్రికా ఖండాన్ని గుర్తిస్తుంది. తర్వాత ఎరుపు రింగు అమెరికా ఖండాన్ని సూచిస్తుంది. అమెరికాలో ఉండే వాళ్ళందరూ మ్యాక్సిమం తెల్లగా, ఎర్రగా ఉంటారు కదా! కాబట్టి ఎరుపు రింగు ఎవరిని సూచిస్తుందండి? అమెరికా ఖండాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చ రింగు ఆస్ట్రేలియా ఖండాన్ని సూచిస్తుంది. ఇక్కడ చూడండి, ఆకుపచ్చ ఆస్ట్రేలియా మనకి 2 కూడా ఆతోనే స్టార్ట్ అయ్యాయి కదా! ఆకుపచ్చ రింగు ఆస్ట్రేలియా ఖండాన్ని సూచిస్తుంది. పసుపు రింగు ఆసియా ఖండాన్ని సూచిస్తుంది.
ఆసియా మన భారతదేశం అనేది ఆసియా ఖండంలో ఉంది కదండీ! ఆసియా ఖండంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా పసుపు యూజ్ చేస్తాం కదా! మనం పూజ కోసం అవ్వచ్చు, లేదంటే మనం ఒంటికి రాసుకోవడానికి ఎక్కువ పసుపు యూజ్ చేస్తాం కదా! పసుపు రింగ్ ఏంటండి? ఆసియా ఖండాన్ని సూచిస్తుంది. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. మిగిలిందేంటండి? నీలం రింగు. నీలం రింగు అనేది ఐరోపా ఖండాన్ని సూచిస్తుందనమాట. ఇలా మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. మనకి ఎలా అయినా సరే గుర్తుండడం కావాలి. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నలుపు రింగు అనేది ఏ ఖండానికి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లేదంటే మ్యాచింగ్ ద ఫాలోయింగ్ సంథింగ్ ఎలా అయినా సరే అడుగుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒలింపిక్స్ జ్యోతి. అంటే స్టార్టింగ్ ఒలింపిక్స్‌లో మనకి దీపం వెలిగిస్తారు కదా! అది మనకి స్టార్టింగ్ నుంచి లేదనమాట. మధ్యలో ప్రారంభమైంది. దాని గురించి కూడా మనం కొంచెం డీటెయిల్స్ చూద్దాం. ఒలింపిక్స్ జ్యోతిని వెలిగించే సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించారు అంటే 1928లో ఆమ్‌స్టర్‌డామ్. ఎక్కడండి? ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్ క్రీడల్లో అయితే ప్రారంభమైంది. ఎప్పుడండి? 1928. ఇది ఎప్పుడండి? 9వ ఒలింపిక్స్ క్రీడలు జరిగినప్పుడనమాట. 9వ ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరిగాయంటే ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్ క్రీడలయితే జరిగాయి 1928లో. అప్పుడు ఈ ఒలింపిక్స్ జ్యోతినైతే వెలిగించే సాంప్రదాయం అయితే వచ్చిందంట. ఇది కూడా మనకి వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం జెండా అనేది చూసాం. ఎప్పుడండి? 7th 1920లో దాన్ని ఎగరవేశారు. ఈ 1928లో జ్యోతినైతే వెలిగించారనమాట. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఏంటండి? అంతర్జాతీయ ఒలింపిక్స్ ప్రధాన కార్యాలయం లూసాన్. ఎక్కడండి? లూసాన్ స్విట్జర్లాండ్‌లో ఉంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం లూసాన్ స్విట్జర్లాండ్‌లో ఉంది. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న మొదటి భారతీయ ఆటగాడు ఎవరు? ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న మొదటి భారతీయ ఆటగాడు ఆంగ్లో ఇండియన్ అనమాట. ఈయన నార్మల్ పిచర్డ్. ఏంటండి? నార్మల్ పిచర్డ్. ఇతను మొదటిగా మన భారతదేశ ఆంగ్లో ఇండియన్ అనమాట. ఈయన ఒలింపిక్స్ క్రీడల్లో మొదటిగా పాల్గొన్నారు. తర్వాత మొదటిసారిగా ఒలింపిక్స్ క్రీడల్లో అంటే మహిళలు పాల్గొన్న సంవత్సరం ఏది అని చెప్పేసి అడుగుతుంటారనమాట. ఎప్పుడు అంటే 1900. మనకి ఎప్పుడండి ఆధునిక ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి? 1896. 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయంటే మళ్ళీ నెక్స్ట్ మనకి 1900లోనే కదా జరుగుతుంది. కాబట్టి రెండవ ఒలింపిక్స్ క్రీడల్లో 1990లో ఈ ఒలింపిక్స్ లో అయితే మహిళలైతే పాల్గొన్నారనమాట మొదటిసారిగా. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఎవరండి? ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న మొదటి భారతీయ మహిళ నీలిమా ఘోష్. ఎవరండి? నీలిమా ఘోష్. ఆమె 1952లో హెల్సింకి. ఏంటండి? హెల్సింకి. ఇది ఫిన్లాండ్‌లో ఉందనమాట. ఇందులో ఇది ఎప్పుడు జరిగింది అంటే 19వ క్రీడ 1952 15వ క్రీడ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొందనమాట. 1952 హెల్సింకి ఫిన్లాండ్. ఎవరండి? నీలిమా ఘోష్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీకు ఓన్లీ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసాను. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒలింపిక్స్‌కు అస్సలు ఆతిథ్యం ఇవ్వని ఖండం ఏది అంటే ఆఫ్రికా ఖండం. ఏంటండి? ఆఫ్రికా ఖండం. తర్వాత 1916, 1940, 1944లో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించలేదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే దీనికి ఒక 4, 5 స్టార్లు పెట్టేసేయండి. మనకి కింద ఇయర్స్ ఇచ్చేసి ఏ ఇయర్‌లో ఒలింపిక్స్ క్రీడలు జరగలేదు. ఇలాంటి బిట్స్ చాలా వచ్చాయి. ఇంకా వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. 1916లో మనకి మొదటి ప్రపంచ యుద్ధం అనేది ఎప్పటి నుంచి 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఈ ఇయర్స్‌లో మనకి 1916 ఉంది కాబట్టి ఈ 1916లో అనేది ఒలింపిక్స్ క్రీడలైతే జరగలేదు. తర్వాత 1940, 1944లో కూడా రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా అప్పుడు కూడా మనకి జరగలేదన్నమాట ఒలింపిక్స్ క్రీడలు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత 1వ ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరిగాయండి? మనం స్టార్టింగ్‌లోనే చూసాం కదా! 1896 ఎథెన్స్ గ్రీస్‌లో అయితే జరిగాయి. ఏంటండి? ఎథెన్స్ గ్రీస్‌లో జరిగాయి. తర్వాత 32వ ఒలింపిక్స్ క్రీడలు. ఏంటండి? 32వ ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ అంటే 2020లో మనకి లాస్ట్ టైం జరిగిన క్రీడలు ఎక్కడ అంటే జపాన్ టోక్యోలో జరిగాయండి. ఎప్పుడు? జపాన్ టోక్యో 2020లో జరిగాయి. బట్ కోవిడ్ కారణంగా ఏంటండి?
కోవిడ్ కారణంగా మనకి 2021లో అయితే నిర్వహించారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కోవిడ్ కారణంగా మనకి 2020లో అయితే జరగలేదు. 2021లో అయితే జరిగాయన్నమాట. తర్వాత 33 ఒలింపిక్స్ క్రీడలు అంటే ఈ సంవత్సరం 2023లో ఎక్కడ జరుగుతుందంటే ప్యారిస్, ఫ్రాన్స్‌లో అయితే జరగనున్నాయి. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ఎక్కడ జరగనున్నాయండి? ప్యారిస్, ఫ్రాన్స్‌లో అయితే జరగనున్నాయి. తర్వాత 2028 లాస్ ఏంజెల్స్ యూఎస్ఏలో జరగనున్నాయి. ఎక్కడండి? 2028లో లాస్ ఏంజెల్స్ యూఎస్‌లో జరగనున్నాయి. తర్వాత 2032లో బ్రిస్బేన్ ఏంటండి? బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో జరగనున్నాయి. మనకి ఇంతవరకు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. 2032 మనకి ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? బ్రిస్బేన్ ఆస్ట్రియాలో జరగనున్నాయి. 2028లో లాస్ ఏంజెల్స్. 33వ ఒలింపిక్స్ క్రీడలు అనేవి 2024 ప్యారిస్, ఫ్రాన్స్‌లో జరగనున్నాయి. ఇవి మనకి ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇంకా ఏమైనా మిస్ అయిపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మిగిలిన వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్. మీకు ఈ వీడియో నచ్చితే, యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ అయితే చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్. బాయ్ బాయ్.